ఓం శరవణ భవ గుహాయ నమః. ఇదేహ పరాల మేళవింపు జీవాత్మ పరమాత్మల పరిణయ గాథ. శ్రీవల్లి కళ్యాణం జగన్మోహన లీలా వినోదం. నిసర్గవనమున వికసించిన నిష్కల్మష ప్రణయ కావ్యము. విష్ణు వంశ సంజాత నంబిరాజుంట చేరిన సీత. స్కందుని సరాగాలకై తపించినది కన్య సుందరవల్లి. శ్రీవల్లి కళ్యాణం జగన్మోహన లీలా వినోదం. తందనానాహి తందనాన పూరే తందనాన పడ తందనాన. శ్యామలగిరి శ్రేణుల నడుమ తినై క్షేత్రమున పరంపై భామ. రాళ్ళు విసురుతూ రక్షించెను పంట, మదిలో స్మరించెను కార్తికేయుని జంట. వేటగాని ఛద్మవేషమున సాక్షాత్కరించెను ఆ షణ్ముఖుడు. వలచి వచ్చి తిని అనగా విసుగు చెందెను ఆ వనమాలిక. తండ్రి రాకతో తక్షణమే పెంగై వృక్షమై నిలిచెను స్వామి. అదో చిత్ర విచిత్రం, అంతా ఈశ్వరనందనుని చమత్కారం. రూపం కరిగెను జరాభరపు వృద్ధుడు వెలిసెను. కంపించు గాత్రముతో క్షుత్పాధను విన్నవించెను. తేనె పిండిని ఆరగించి దాహార్తిని తీర్చుకొనగా సతినై సేద తీర్చవా అని అర్థించెను ఆ వృద్ధుడు. అగ్నిలా అవధులు మీరిన ఆగ్రహముతో అగ్రజుడైన గజాననుని ఆత్మలోన తలచెను సోదరు. భీకర గజ రూపమున లంఘించెను ఆ లంబోదరుడు. భయ విహ్వలయై అబాల వృద్ధుని చాటున శరణు కోరగా పణిగ్రహణము చేస్తేనే అభయమిస్తానని పలికెను లిప్తలో. ప్రాణభీతితో సమ్మతించెను అమాయకపు ఆత్మవల్లి. గజరాజు నిష్క్రమించే ముసలి ముసుగు తొలగిపోయే మయూర వాహనారూఢుడై మెరిసెను సుబ్రహ్మణ్యుడు. కనులారా కాంతుని చూసి కరిగెను వల్లి హృదయం. శరణాగతియే మార్గమని తెలిసెను మోక్ష రహస్యం. ముక్కోటి దేవతల సాక్షిగా మురిపాల పరిణయం. నిశ్చల భక్తికి నిష్కల్మష ప్రేమకు తర్కాణం ఈ వైభవం.
నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి.